తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. నేటి పోటీ ప్రపంచంలో చాలా మంది ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని, మానసిక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోందని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ జీవీ రమణారావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం భీమవరం శాంతి హాస్పిటల్లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్ రమణారావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను మించి వారిపై ఒత్తిడి చేస్తున్నారని, తల్లిదండ్రుల ఆలోచనల్లో కూడా మార్పు రావాలని సూచించారు. ప్రపంచంలో 90 కోట్ల మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారని, మన దేశంలో 24 కోట్ల మంది మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నారని అన్నారు. వారిని ముందుగా గుర్తించకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని అన్నారు. డాక్టర్ జి సుభాష్, డాక్టర్ శ్రీవిద్యలు మాట్లాడుతూ మానసిక వ్యాధులకు ప్రారంభ దశలోనే గుర్తించి సేవలు పొందాలని అన్నారు. మానసిక వ్యాధులపై ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలని కార్యక్రమ కన్వీనర్ చెరుకువడ రంగసాయి మాట్లాడుతూ అవగాహన రాహిత్యంతో మానసిక రోగులు వైద్య సలహాలను పొందడం లేదని అన్నారు. సమస్యల పట్ల కుంగిపోకూడదని అన్నారు. అనంతరం పలువురు రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అక్టోబర్ 10వ తారీఖున మనం చాలా సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరానికి గాను వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ వారు ఒక నినాదాన్ని ఇచ్చారు. అదేంటంటే మానసిక ఆరోగ్యము ముఖ్యంగా ఆపదల్లో చిక్కుకున్న వాళ్ళకి ఏ రకంగా మనము సర్వీసెస్ అందజేస్తాము అని. ఉదాహరణకు మనకి ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనియన్ భాగమైన గాజాలో యుద్ధం జరుగుతుంది. దానిలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఇబ్బందులు అంటే మనుషులు ఒకరినొకరు మానవత్వాన్ని మర్చిపోయి అవకాశం ఉంది కదా అని చెప్పి స్త్రీలను లోపరుచుకోవడం, ఆహార పదార్థాలు ఇవ్వకపోవడం, మానసికంగాను శారీరకంగాను అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే సరైన మానసిక ఆరోగ్యాన్ని అందించే సహాయకులు ఎవరు కూడా లేకుండా పోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసేసి వాళ్ళ యొక్క బలహీనతలను ఆసరాగా వాళ్ళు అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందుతున్నారు. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కనుక బాధ్యతాయుతమైన మానసిక వైద్యం వాళ్ళకి జరగాలి. అలాంటి వాళ్ళకి కూడా ఈ టైం మనం చెప్పేది ఏంటంటే వాళ్ళకి సర్వీస్ చేయడానికి మనందరం కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. ఈ విపత్తులు వైపరీత్యాలు అనేవి ఒక ఫ్యామిలీ లెవెల్లో ఉండొచ్చు, అలాగే ఒక సొసైటీ లెవెల్లో ఉండొచ్చు. అంటే ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఒక్కొక్కసారి బాగా సీరియస్ ఇల్నెస్కి లోన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యి సడన్గా ప్రాణాలు కోల్పోవడం, లేదంటే ఉద్యోగం కోల్పోవడం, ఉపాధి కోల్పోవడం, ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. అలాగే ఒక సొసైటీ లెవెల్లో, సమాజం లెవెల్లో ఎలా ఉంటాయి మానసిక ఒత్తిడి అంటే మనందరం చూసిన అతిపెద్ద విపత్తు కరోనా. ఈ కరోనా టైంలో అందరం కూడా ఫిజికల్గాను, మెంటల్గాను, సామాజికంగాను, ఆర్థికంగాను నష్టపోయాం. కళ్ళ ముందే చాలామంది తమ అయిన వాళ్ళు పోగొట్టుకున్నారు. చాలా చిన్న వయసులోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే భార్యాభర్తలు చాలామంది విడిపోయారు. చాలామంది రోడ్డున పడ్డారు, ఉపాధి లేక రోడ్డున పడ్డారు. ఇప్పటికీ కూడా ఆ కరోనా మిగిల్చిన కష్టాలు చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో ఇటువంటి విపత్తులు వైపరీత్యాలు ఎదురైనప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవాలి. దేశంలో సుమారుగా 23 కోట్ల మందికి మానసిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ అందులో సగం మంది కూడాను ట్రీట్మెంట్ వరకు రావట్లేదు. మెంటల్ హెల్త్ గ్యాప్ అంటాం దీన్ని. అంటే సమస్య ఉన్న వాళ్ళు అందరూ కూడాను దానికి వైద్యం చేయించుకోవట్లేదు. కొంతమందిలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితిలో కూడా ఉంటున్నారు. వాళ్ళు కూడాను దీనికి మందులు ఉన్నాయని, దీనికి ట్రీట్మెంట్ ఉందని, ఇది చూపించుకోవాలని తెలియక, లేకపోతే బయటపడితే మన గురించి ఏమనుకుంటారో అన్న అపోహల గురించి వైద్యం అన్నది చేయించుకోవట్లేదు. అందుకని మనం మానసిక వ్యాధులను కూడా మిగతా జబ్బుల్లానే చూడాలి. వాటికి కూడా వైద్యం ఉంది, మనం వెళ్తే మళ్ళీ మనం బాగుపడతామని చెప్పి మనం తెలుసుకుని మన కుటుంబ సభ్యులకు కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా ఈ విషయం అందరికీ తెలియచేయాలి. వరల్డ్ మెంటల్ హెల్త్ డే కార్యక్రమం గత వారం రోజులుగా కార్యక్రమాలు ప్రముఖ మానసిక వైద్యులు శాంతి నర్సింగ్ హోమ్ డాక్టర్ గారు మరి చాలామందికి ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరి ఈరోజు 10th అక్టోబర్ లాస్ట్ దీని మా ముగింపు వేడుకలు ఇవి. దీనిలో భాగంగా మెంటల్గా మనిషి ఎలా ఉండాలి, అతని మానసిక పరిస్థితి ఏమిటి అనే దాని మీద చెప్పడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మరి మనిషి ఒక స్థితిలో ఏమవుతాడో తెలియదు, తర్వాత అనేక రకాల మానసిక పరిస్థితుల్లో వచ్చి రుగ్మతలు పాల్పడుతున్నాడు. ఆ రుగ్మతలు పైకి కనిపించవు కానీ మెంటల్గా లోపలికి దిగజారిపోతూ ఉంటారు. అటువంటి దాని మీద మన శాంతి నర్సింగ్ హోమ్లో
ఇటువంటి రోగులకు ఎంతోమందికి ఆయన వైద్యం చేయడం జరిగింది. డాక్టర్ రమణరావు గారు, అలాగే సుభాష్ గారు, డాక్టర్ శ్రీదేవి గారు, శ్రీ విద్యా డాక్టర్ గారు, వీళ్ళంతా కూడా మరి మన భీమవరంలో ఇలా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. భీమవరం ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధన నిర్వహించారు. ఎమ్మెల్యే అంజుబాబు మహానివేదనకు హారతులిచ్చి అన్న సమారాధనను ప్రారంభించారు. దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధన నిర్వహించడం భగవత్ సేవతో సమానమని అన్నారు. వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ యువజన సంఘం సభ్యులు పుట్ట నాగ ఫణికుమార్, మందరపు వసంత్, ఆవుపాటి జగన్, అనుపోజు మురళీకృష్ణ, తమిరి సుబ్రహ్మణ్యం, విశ్వబ్రాహ్మణ పట్టణ అధ్యక్షులు శ్రీశైలపు నాగబాబు భక్తులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలోని వ్యాపారస్తులను నివాసస్తులను కలిసి జీఎస్టీపై అవగాహన కార్యక్రమాన్ని భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాలతో భీమవరం పట్టణంలో జీఎస్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. భీమవరం పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల తగ్గింపుతో పేద మధ్యతరగతి కుటుంబాల వారు సంతోషం వ్యక్తం చేస్తూ అత్యంత ఉత్సాహంతో అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారని తెలియజేశారు. గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీఎస్టీ పన్నులు తగ్గించడంతో ప్రతి ఒక్క కుటుంబానికి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రారంభమైందని, ఇదే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. కార్యక్రమం అనంతరం భీమవరం టీడీపీ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ శిక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జిలు ఎద్దు యేసుపాదం, పాల శ్రీరామదాసు, గాదిరాజు నారాయణరాజు, నేదులూరి గంగాధర్ తిలక్, సిహెచ్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఎవరైనా పిల్లలకి చెప్పులు కొనాలని వస్తే ఇద్దరు బిడ్డలుంటే మరి ఏదో ట్యాక్స్ జడిసి ధరలకి జడిసి ఒక బిడ్డకే చెప్పులు కొనుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. అలాగే మహిళ ఎవరైనా మిషన్ కొనుక్కుని ఆ సంసారాన్ని ముందుకు సాగించుకోవాలంటే ఆ కుట్టు మిషన్ ధరలు కూడా అతి మించిన ధరలు ఉండడం వల్ల, ట్యాక్సులు ఉండడం వల్ల కుట్టు మిషన్ కొనుక్కోలేని పరిస్థితిలో కూడా మహిళలు ఉండేవారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలకి నరేంద్ర మోడీ గారు స్ఫూర్తితో ఆయన ఒక సహాయ సహకారాలతో మరి జీఎస్టీని తగ్గించి మరి అలాగే ప్రతి వస్తువు మీద కూడా సామాన్యులకి తగ్గే విధంగా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ రోజున మరి ఇందులో భాగంగా యూనిట్ కస్టడీ ఇన్ఛార్జీలు కో కస్టడీ ఇన్ఛార్జీలు ప్రతి వ్యాపారస్తుల్ని కలిసి గతంలో ఎంత ట్యాక్స్ కట్టేవారు, ఇప్పుడు ఎంత కడుతున్నారని అంటే 12% కట్టేవారు, ఇప్పుడు 5% కడుతున్నామండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 15 నెలల నుంచి కూడా చాలా మనస్ఫూర్తిగా సంతోషంగా వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇదే ఇలా కొనసాగిస్తే మా వ్యాపారస్తులందరికీ చాలా సంతోషకరం అని చెప్పి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే స్ఫూర్తితో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా పరిపాలన అందజేస్తారని చెప్పి మనవి చేసుకుంటూ ఈ యొక్క జీఎస్టీ రూపంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపకారమైన మిషన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి. ఈ యొక్క వస్తువుల మీద కొనలేని ఉన్న పరిస్థితుల్లో ఇవాళ జీఎస్టీ పెట్టి ఒక సాధారణ మానవుడు ఈ యొక్క వస్తువులు కొనుగోలు చేసే విధంగా అవి సులభతరంగా వాళ్ళు కొనుక్కునే విధంగా జీఎస్టీ తగ్గించడం జరిగింది. 28% 18% చేసిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని. 12% ఉన్న జీఎస్టీ ఇవాళ 5% తగ్గించి ఈ యొక్క పేద మధ్యతరగతి ప్రజలు ఈ యొక్క వస్తువులు కొనుగోలు చేయడంలో జీఎస్టీ ఎంతో ఉపయోగం ఉందని ఈ సభాముఖం తెలియజేస్తున్నా. ప్రజాప్రభుత్వం అంటే మరి ఎన్డీఏ ప్రభుత్వం, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ప్రజల కోసం, ప్రజల అవసరాలు ఎరిగి ప్రజల అవసరాలు తీర్చడం కోసమే ఇలాంటి ప్రభుత్వాలు ఏర్పడతాయి. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి జీఎస్టీ అనేది తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీఎస్టీ తగ్గింపు అనే విధానం, జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే విధానం వల్ల జీఎస్టీ తగ్గడం వల్ల పేద బడుగు వర్గాల వారికి చాలా ఆదా అవుతుంది.
చేస్తున్నారు. దీనివల్ల మధ్యతరగతి వారు, పేదవారు అందరూ కూడా సంతోషంగా చెప్తున్నారు. దీనివల్ల ప్రజలకి, ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు చాలా ఆదా అయిందని సందర్భంగా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్, సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలని ఈఓపీఆర్డీ సిఎస్వి రెడ్డి అన్నారు. జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు ఉండి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు వల్ల సూపర్ సేవింగ్స్ కు అవకాశం కలిగిందని అన్నారు. తగ్గింపు వల్ల అనేక వస్తువులు రేట్లు తగ్గాయని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు గొప్ప ఊరట ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ, రాష్ట్ర కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ కొల్లి చిట్టి వెంకన్న, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఉండి మండల హెడ్ క్వార్టర్లో మరి సూపర్ జీఎస్టీ అలాగే సూపర్ సేవింగ్స్ అనే ఈ కాన్సెప్ట్ మీద మరి ఎన్నో విధాలుగా మన మేధావులు అంటే కేంద్ర ప్రభుత్వం మరి పిఎం గారు అలాగే మేధావులు అందరూ కూడా ఈ జీఎస్టీ వల్ల ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారనే ఒక మంచి ఆలోచనతో ఈ జీఎస్టీ రేట్లే చాలా వరకు కూడా మరి తగ్గించడం 18% నుంచి 5%, అలాగే 6% ఇలాగా రకరకాలుగా రేట్లు తగ్గించి మరి ఎంతో ఉపయోగకరమైన ఒక మంచి పని పేదవాళ్ళకు, మధ్యతరగతి కుటుంబాలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సగటున ఒక సంవత్సరానికి ఒక 15,000 ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల వచ్చే ఆదాయం గురించి మరి మనం ప్రజల్లోకి మంచి అవేర్నెస్ తీసుకెళ్ళి ప్రజలకి పూర్తి అవగాహన కల్పించే భాగంగా ఈరోజు ఇక్కడ మరి ఈ మిక్సీలు, ఫ్యాన్లు, గ్రైండర్లు, ఏసీలు వగేరాల దీంట్లో కూడా ఎంతో, అలాగే వాషింగ్ మిషన్లు, ఈ కుక్కర్సు వగేరా అన్నింటిలో కూడా మరి ఎంతో మరి మేలు జరుగుతుంది. కాబట్టి దీని మీద మరి ప్రజలకు, ఈ యాజమాన్యం అందరికీ కూడా మరి అవగాహన కల్పిస్తూ దీన్ని ప్రతి వ్యక్తులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దీన్ని తెలియజేస్తూ ఈ సమావేశం, ఈ మీటింగు ఇక్కడ ఏర్పాటు చేసి చాలా సంతోషంగా మరి ప్రజలు అలాగే ఈ యాజమాన్యం వారు అందరూ కూడా దీనికి ఎంతో సంతోషంగా మరి వ్యక్తం చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఇటు సచివాలయ స్టాఫ్ కానివ్వండి, అధికారులు, అనధికారులు అందరూ కూడా పూర్తిగా దీన్ని జయప్రదం చేశారు. కాబట్టి ఇది ఇంకా ఈ కార్యక్రమం ఈ సెకండ్ వీక్ కూడా జరుగుతుంది. కాబట్టి ఆ సెకండ్ వీక్ వరకు కూడా ఇటు మండల స్థాయిలో కానివ్వండి, కాన్ఫరెన్స్లో కానివ్వండి, లేకపోతే విలేజ్ స్థాయిలో కానివ్వండి, పూర్తిగా దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా తెలియజేస్తూ పాలకోడేరు మండలం మోగల్లు రోడ్డు కొత్తపేట శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధనను ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, భక్తులు, పరిసర గ్రామస్తులు పాల్గొని శ్రీ అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నిట్ట ధర్మేంద్ర ఫణిశర్మ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా దసరా మహోత్సవ వేడుకలకు సహాయ సహకారాలు అందిస్తున్న గ్రామ పెద్దలు, భక్తులు, దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీర, జాకెట్లు వేలం వేశారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల రమేష్ రాజు, కారింకి శ్రీను, మున్నలూరి సత్యనారాయణమూర్తి, బొర్రా శ్రీను, చైతన్య, వినయ్, యేసు, తిరుమలరాజు, రామరాజు, రాము, కలిదిండి సతీష్ వర్మ, పండు, బుద్ధరాజు, పద్మావతి, ఇలకుర్తి రామాంజనేయులు, కమిటీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం సతీమణి షేక్ బీబీ పుట్టినరోజు సందర్భంగా భీమవరం ప్రకాష్ నగర్ కాలనీలోని యానాద కుటుంబాల వారికి భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ దాసి వరప్రసాద్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను అభాగ్యుల మధ్య నిర్వహించుకుని వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం స్ఫూర్తినిచ్చే కార్యక్రమమని కాసిం కుటుంబ సభ్యులను అభినందించారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ షేక్ బీబీ పుట్టినరోజు సందర్భంగా 100 మందికి భోజనం, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ ఎస్కే చాన్ బాషా, విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షులు ఇందుకూరి శివాజీ వర్మ, షేక్ కాసిం, మున్నా, ఆసిఫ్, తహర్నిసా, చాంద్ బీబీ, కార్తీక్, ఆర్కే తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, పెళ్లి రోజులు ఇవన్నీ కూడా మనం సహజంగా మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ జరుపుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ట్రెండ్ అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కానీ, యువకులు అంతా కూడా చక్కగా పిల్లలంతా ట్రెండ్ మారింది. సమాజంలో ఎవరైతే పేద వర్గాలకు చెందిన కానీ, అభాగ్యులు కానీ, వికలాంగులు కానీ, అంధులు కానీ, ఇటువంటి వాళ్ళు, పేద వృద్ధులు, వృద్ధాప్యంతో చివరి రోజుల్లో ఉన్నటువంటి పేదరికంతో ఉన్నటువంటి వారికి కొంత ఆకలి తీర్చాలి ఇటువంటి సందర్భాలని చెప్పేసి ఇప్పుడు వేడుకలన్నీ కూడా అభాగ్యుల మధ్య నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి భీమవరం పట్టణానికి చెందినటువంటి షేక్ కాసిం అందరికీ పరిచయస్తుడే. న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాడీ బిల్డింగ్ రంగంలో మరి మంచి పేరు తీసుకురావడం జరిగింది. మరి వారి సతీమణి అయినటువంటి షేక్ బీబీ పుట్టినరోజు సందర్భంగా భీమవరం బలవంతపు రోడ్లో ప్రకాష్ నగర్ కాలనీలో ఉన్నటువంటి యానాది కుటుంబాల మధ్య వారికి అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అలాగే చిన్నారులకు స్నాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబాల్లో జరిగేటువంటి శుభకార్యాలను చక్కగా సేవా కార్యక్రమాలు చేసుకుని కొంతవరకు పేదవాడికి సాయం అందించడం అనేది భగవంతుడు మెచ్చేటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి షేక్ కాసింకి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ బీబీ గారికి మరి మా భగవంతుడు ఆరోగ్యాలు పిల్లలు అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి వారి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా మరి ఎంతో ఉత్సాహంగా ఇళ్లలో ఎంతో ఐశ్వర్యంతో చేయించుకోగల శక్తి ఉన్నప్పటికీ మా కాసిం గారు ప్రకాష్ నగర్లో యానాది కాలనీలో మరి ఇక్కడ ఏర్పాటు చేసి సామాన్యులకి అందజేయటం అనేటువంటిది ఇందుపట్లలో చాలా గొప్ప విషయం. అంచేత వీరిరువురు శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయు క్షేమేంద్రియ ప్రతిష్టతే. 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతంతో జీవించాలని కోరుతూ మా సిస్టర్ గారు ఈరోజు కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం బర్త్డే సందర్భంగా ఈ బీసీ కాలనీలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చెల్లెలు బర్త్డే సందర్భంగా ఇక్కడ పేదలందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. చెల్లి ఇప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఆశీస్సులు అందజేస్తాం. కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో గరువు ప్రాంతంలో 1-2 వార్డుల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారులు నీట మునిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ డ్రైన్ గాని, సైడ్ సీసీ డ్రైన్ గాని ఏర్పాటు చేసి రహదారి అభివృద్ధి పరచాలని ఆ ప్రాంత వాసులు కోరారు. ఈ విషయమై స్థానిక ఎంపీటీసీ చిన్నాపరపు రాంబాబులు మాట్లాడుతూ గరువు ప్రాంత వాసులు రహదారి పల్లపు ప్రాంతమై వర్షము నీరు నిలిచిపోవడంతో ఈ ప్రాంతవాసులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఇంటి వద్ద నుండి పైప్ లైన్ ఏర్పాటు చేసి నీరు ప్రవహించే మార్గం ఏర్పాటు చేశామని, చెత్త పూడుకుపోవడంతో పంచాయతీ సిబ్బందితో పైప్ లైన్ మరమ్మతులు చేసి నీరు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. శాశ్వత పరిష్కారంగా సిమెంట్ డ్రైన్ ఏర్పాటు చేయాలంటే 50 లక్షల రూపాయల నిధులు అవసరమని, వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంజూరుతో సాధ్యమవుతుందని అన్నారు. మాది పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం ఏలూరుపాడు గ్రామం అండి. మేము ఏంటంటే ఏలూరుపాడు గ్రామం గరువు మీద నివాసం ఉంటున్నామండి. నివాసం ఉంటే సిమెంట్ రోడ్డు వేసిన రోడ్డు 15 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు కొంచెం డౌన్ అయిందండి. డౌన్ అయిపోయి ఇక్కడ వర్షపు నీళ్లు నిలబడిపోతుందండి. మా సమస్యకు పరిష్కారం ఏంటంటేనండి రోడ్డు పల్లం అయిపోయిందండి. రోడ్డు మీద రోడ్డు సీసీ రోడ్డు మళ్ళీ చేసినా పర్లా, లేదంటే మాకు సెంట్రల్ డ్రైనేజ్ కానీ సైడ్ డ్రైనేజ్ కానీ
వీలైనంత తొందరలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మెయిన్ రోడ్ అండి ఇది, గరువు నుంచి ఇలా హరిజనవాడకి వెళ్ళే రోడ్ అండి ఇది. మొత్తం జనం అంతా కూడా ఇటు వెళ్తారండి, ఏలూరుపాడు సగం మంది జనాభా ఇటు వెళ్తారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. మాకు వీలైనంత తొందరగా పరిష్కారం చూపుతారని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి, కలెక్టర్ గారి ద్వారా కూడా ఆ సమస్య వెళ్ళాలని చెప్పి వీలైనంత తొందరగా సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఏలూరుపాడు గ్రామం గరువు మీద సిమెంట్ రోడ్ అక్కడ డౌన్ అవడం వల్ల గత 6 సంవత్సరాల మట్టి కూడా నీళ్లు నిలిచిపోయి ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మేము పరిశీలించి అప్పట్లో ఒక ప్రైవేట్ వ్యక్తి స్థలం నుంచి పైప్ లైన్ వేసి ఆ చెరువులో, మురుగు చెరువులో పెట్టడం జరిగింది. అది కొంచెం డ్రైనేజీ చెత్త అది వెళ్ళడం వల్ల ఒకసారి పూడిపోయి కొంచెం నీళ్ళు నిలబట్టడం జరుగుతుంది. అదే దానికి ఇప్పుడు కూడా ఎటువంటి ప్రయత్నం చేసినా దానికి డ్రైనేజ్ చేయడానికి దగ్గర 50 లక్షల దాకా ఎస్టిమేట్ అవుతుందని అధికారులు చెప్తున్నారు. అది చేయడానికి పంచాయతీ నుంచి అంత నిధులు రావు కాబట్టి ఒక ప్రభుత్వం దాన్ని పట్టించుకుని చేస్తే దానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మీకు చెప్పడం జరుగుతుంది. డ్రైనేజీ తీసుకురావాలి, అది మెయిన్ రోడ్డు వరకు తీసుకురావాలి. దానికి దగ్గర 50 లక్షల ఎస్టిమేట్ అవుతుంది. అది ఇవ్వాలంటే పంచాయతీ నుంచి అంత నిధులు ఇవ్వలేరు కాబట్టి అది ప్రభుత్వమే చొరవ తీసుకుని చేయవలసిన బాధ్యత అది. ఆ డ్రైనేజీ నిర్మించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రావాలి. అది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కల్పిస్తే కానీ అది పూర్తవుద్ది. కానీ మామూలుగా అయితే పంచాయతీ నిధులతో ఎటువంటి పరిష్కారం అవ్వదు. మానవ సమాజం ఒత్తిడి లేనిదైతే మంచి ఆరోగ్య సమాజం ఏర్పడుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ దండు దుర్గాదేవి అన్నారు. ఉండి జెడ్పీ హై స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. కెరీర్ గైడెన్స్ మోటివేటర్ కలిగొట్ల గోపాల శర్మ మాట్లాడుతూ ఒత్తిడి నుండి ధ్యానం, యోగా చేయడం ద్వారా బయటపడొచ్చని అన్నారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదరాజు రంగరాజు మాట్లాడుతూ మానసిక రుగ్మతను అధిగమించాలని అన్నారు. వ్యాసరచన పోటీల్లో మజ్జి చంద్రకళ ప్రథమ బహుమతి గెలుచుకోగా ఇంటి ప్రకాష్ ద్వితీయ, బి లావణ్య తృతీయ స్థానాలు సాధించి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. దుర్గాదేవి, గోపాల శర్మలను లయన్స్ క్లబ్ సత్కరించింది. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పెన్మెస్స రంగప్రసాదరాజు, హెచ్ఎం వై రామలక్ష్మి, సత్తి బ్రహ్మారెడ్డి, కాగిత మహంకాళి, భూపతిరాజు హరనాథరాజు, పాలతీర్థ నరసింగరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి జెడ్బీహెచ్ హై స్కూల్లో మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ ఒక మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. జిల్లా లయన్స్ క్లబ్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని క్లబ్లు కూడా ఈ మంచి ప్రోగ్రాము చేస్తున్నారు. ఇది పిల్లలకు అలాగే సమాజానికి కూడా చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేసిన జిల్లా యూనిట్ వారికి, అలాగే ఈ కార్యక్రమాలు సహకరిస్తున్న పాఠశాలలో అలాగే కళాశాలలో వృద్ధాశ్రయములు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్యాకల్టీ శ్రీమతి దండు దుర్గాదేవి గారికి, అలాగే రిటైర్డ్ హెచ్ఎం ఆర్ట్ ఆఫ్ లివింగ్ భీమవరం శాఖ కలిగొట్ల గోపాల శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా పాఠశాలలో మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ వారోత్సవాల సందర్భంగా ఉండి లయన్స్ క్లబ్ వారు చక్కటి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ వేగవంతమైనటువంటి పోటీ ప్రపంచంలో చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతి వాళ్ళు కూడా స్ట్రెస్తో బాధపడుతున్నారు. స్ట్రెస్ని జయించడం ఎలా అనే దాని గురించి పిల్లలకి చక్కటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని అందించారు వచ్చినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రచారకులు అయినటువంటి దుర్గాదేవి మేడం గారు, అలాగే కలిగొట్ల శర్మ సార్ గారు. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు లయన్స్ క్లబ్ ఉండి శాఖకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే అండి. సో మెంటల్ హెల్త్ మీద ఉండి లయన్స్ క్లబ్ శాఖ వారు తీసుకున్న ఇది చాలా గ్రేట్ ఇనిషియేషన్ అండి. మా గురుదేవ్ శ్రీ రవిశంకర్జీ అంటారు, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా, సమాజపరంగా, అలాగే భావావేశాలతో కూడా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా, ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, స్పిరిచువల్గా, ఎమోషనల్గా కూడా ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి సమాజాన్ని మనం నిర్మించవచ్చు అని చెప్పి 188 దేశాలకు పైగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగా ఇక్కడ మనకి ఉండి శాఖకు రావడం, ఈ మంచి కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా చాలా సంతోషకరంగా అనిపించింది. పిల్లలందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కూడా మంచి ఇనిషియేషను, చిన్నారులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒత్తిడి జీవన విధానంలో ఈ మెంటల్ హెల్త్ మీద మంచి కార్యక్రమం తీసుకురావడం చాలా మంచి విషయం అండి.
మా దానిలో పిల్లలకి ఉత్కర్ష యోగా, మేధా యోగా, ఇంట్యూషన్ ప్రాసెస్, సో వాళ్ళలో ఉన్న తెలివితేటల్ని ప్రాపర్గా మనం ప్రాజెక్ట్లో సేవ్ చేసిన వాటర్ని ఎలా అయితే ప్రాపర్గా మనం ఛానలైజ్ చేస్తామో అలాగే పిల్లల్లో ఉన్న తెలివితేటల్ని చక్కగా ఛానలైజ్ చేసే అద్భుతమైన కార్యక్రమాలు గురువుగా డిజైన్ చేయడం జరిగింది. దాన్ని ఉండి శాఖ వారు లయన్స్ క్లబ్ వారు ముందుకు తీసుకెళ్ళడం చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. ఉండి జడ్పీ హై స్కూల్లో మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ అనే కార్యక్రమాన్ని మరి ఉండి లయన్స్ క్లబ్ శాఖ వారు మరి ఇక్కడ నిర్వహించడం, అందులో మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలిచి ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి పిల్లల్లో ఇవాళ ఉన్న సమాజంలో మేడం గారు అందరూ చెప్పినట్లుగా ఒత్తిడిని అధిగమించడానికి చక్కటి ప్రయోగాలు ఇవన్నీ కూడా శ్వాస ఆధారితమైనటువంటి కొన్ని కోర్సులు ఉన్నాయి. అవన్నీ చేసినట్లయితే ఒత్తిడి నుంచి బయటపడతారని, ఇవి ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గురుపూడి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నపూర్ణ అమ్మవారికి 19.5 కేజీల వెండి మకర తోరణం అభినందనీయం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. తల్లిదండ్రులు పిల్లలకు చిన్ననాటి నుండే పెద్దలను గౌరవించడం నేర్పిస్తే వయోవృద్ధుల సమస్యలు ఉత్పన్నం కావు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ నాగరాణి. డిసెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలి. భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనారాయణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం. వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు మురళీకృష్ణంరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.